వరంగల్ పోలీసులు గిన్నిస్ రికార్డు దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షీ టీమ్స్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నెల 21న హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్ లో 27,000 మంది మహిళలు, యువతులకు సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించనున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో మా ప్రతినిధి బాలకుమార్ దీనికి సంబంధించి ఫేస్ టు ఫేస్ చూద్దాం. వరంగల్ కమిషనరేట్ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈవి టీచింగ్ రహిత పోలీస్ కమిషనరేట్గా ప్రకటించడం లక్ష్యంగా ఈ నెల 21న వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు. స్వశక్తి పేరుతో ఈ కార్యక్రమం జరగనుంది. సుమారుగా 25,000 మంది మహిళలు ఒకచోటుగా శిక్షణ పొందనున్నారు. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రస్తుతం అంతా ఉన్నారు. అంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, స్వశక్తి పేరుతో కార్యక్రమం చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ స్వశక్తి అనే కార్యక్రమాన్ని మేము ఎందుకు చేపట్టినామంటే మహిళల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ శక్తి ఏంటిది అని వాళ్ళు చూపించేటువంటి విధంగా, వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా ఉండే విధంగా, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగే విధంగా, కాన్ఫిడెంట్గా ఉండే విధంగా తయారు చేయడమే ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే వాళ్ళకు స్మాల్ టెక్నిక్స్ నేర్పించడం, వాళ్ళకు డిఫరెంట్ అడ్వర్స్ సిచ్యువేషన్ వాళ్ళు ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి, ఆమె ఇబ్బంది పెట్టే వ్యక్తి నుంచి ఆమె ఎలా రక్షణ పొందాలనే విషయంలో మేము టెక్నిక్స్ ట్రైన్ టెక్నీషియన్స్తో ఇవి ఇవ్వడం జరుగుతుంది. అంటే సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలో ఎంతమంది పార్టిసిపేట్ కాబోతున్నారు? మహిళలకు ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా మహిళలకి ఏంటంటే ఈరోజు మీరు 21st నాడు సెల్ఫ్ డిఫెన్స్ తర్వాత మీరు ఇంతకుముందున్నటువంటి సాధారణ మహిళ కాదు, యు ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ సమ్ స్కిల్స్, సమ్ నాలెడ్జ్, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మీరు ఎదిగారని చెప్పడానికి. సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణకు ఎట్లాంటి నిపుణులు రాబోతున్నారు మెయిన్గా నేర్పించడానికి కోసం? ఎంతమంది పార్టిసిపేట్ అవుతారు టోటల్గా? అంటే ఇప్పుడు 27,000 పీపుల్ ఉన్నారు. ఇప్పటికే మనం ఒక 300 మంది ట్రైనర్స్ని పిలిచాము. దాని తర్వాత ఒక మెయిన్ పర్ఫార్మర్ డయాస్ మీద చూపిస్తున్నప్పుడు వీళ్ళను ఇద్దరు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ని ఒకరు మేల్గా అని చెప్పి అనుకోమని చెప్పి ఒక అమ్మాయి గర్ల్గా అనుకోమని చెప్పేసి వీళ్ళిద్దరిని ఇద్దరికి ట్రైనింగ్ ఇప్పిస్తాం అనమాట. ఒకసారి వాళ్ళు పట్టుకున్నప్పుడు వీళ్ళు ఎలా ఎడగొట్టుకోవాలి, వీళ్ళు పట్టుకుంటే వాళ్ళు అలా చేస్తాం ఇద్దరు, సో దట్ ఇద్దరికి కూడా టెక్నిక్స్ తొందరగా ఇంపార్ట్ చేయడానికి ఉంటుంది. అంటే గిన్నిస్ బుక్లో ఇప్పటివరకు ఇట్లాంటి ప్రోగ్రాంకి నమోదు కాలేదు, గతంలో తక్కువ సంఖ్యలో ఉండే. సో మన కమిషనరేట్ తొలిసారిగా ఇది అచీవ్మెంట్ సాధించబోతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? ఈ అచీవ్మెంట్ అంటే బేసికలీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలదే అచీవ్మెంట్ అండి. వాళ్ళంతా ముందుకు వచ్చి మేము అడిగినప్పుడు ఇంతమంది ఎన్రోల్ అవ్వడము మాకు దానివల్ల ఉత్సాహం పెంచింది. దానికోసమే వీళ్ళకి ఎంతమంది ఎన్రోల్ అవుతున్నప్పుడు వీళ్ళకి బెటర్ ఏం చేయగలుగుతాం, వాళ్ళకు గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం ఎలా చూపెడదామని చూసినప్పుడు మేము అన్ని రికార్డ్స్ వెరిఫై చేస్తే మనము గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈజీగా ఎంటర్ అవ్వడం అవకాశం ఉందని చెప్పి మాకు అర్థమైంది. దానివల్ల మేము ఈ కార్యక్రమం ఈ విధంగా డిజైన్ చేస్తాం. దీన్ని థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్ సార్. ఇది వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్తున్నారు. ఖచ్చితంగా మహిళల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా ఇది నమోదవుతుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్ శర్మ కూడా రాబోతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇది వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HM TV, వరంగల్.